వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కొంతమందికి ఆ అధికారం అనేటువంటి అహంకారం ఏమైనా తలకెక్కుతోందా అన్నటువంటి అనుమానాలు చాలా కలుగుతున్నాయి. అంటే అన్నిసార్లు కాకపోవచ్చు, కానీ కొన్ని సంఘటనలు మాత్రం నిజంగానే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నారు. వివాదాస్పదమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా సీరియస్ అయ్యారు చాలాసార్లు. పనితీరు మార్చుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని. వాళ్ళు ఏమీ పెద్ద ఖాతరు చేయడం లేదు అన్నట్టుగానే ఉంది. మేము అనుకున్నది అలాగైనా సాధించాల్సిందే అనేది కొంతమందికి. అలాగే నిన్న మొన్న కోనసీమలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ వైకాపా ఎంపీ తోటి కుమ్మక్కయ్యి ఇసుకని జాగ్రత్తగా చేస్తున్నారు అంటే దాని మీద ప్రభుత్వం సీరియస్ అయిందనేది ఒకటి వచ్చింది. ఇవాళ పల్నాడుకు సంబంధించి ఒక నియామకానికి సంబంధించి ఏకంగా 10 గంటల పాటు ఎస్పీ ఆఫీసులను బైఠాయించి బాత్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకొని రాకుండా లోకేష్ ఫోన్ చేసినా, చంద్రబాబు గారు ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా సరే ఏమీ మాట్లాడకుండా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది మిగతా వాళ్ళు వెళ్ళినా సరే మంకు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు నియామకం కావాల్సిందే అంటూ నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చేసినటువంటి ఓవర్ యాక్షన్కి లోకేష్ చాలా సీరియస్ అయ్యారు. దాదాపుగా వార్త ఏంటనేది చూస్తే జిల్లా పోలీస్ విభాగానికి సంబంధించి టోటల్ పోలీస్ విభాగానికి సంబంధించి లీగల్ అడ్వైజర్ కింద నేను సిఫార్సు చేసినటువంటి వ్యక్తిని మాత్రమే నియమించాలి. అంటే ఒక జిల్లాకి న్యాయ సలహాదారుగా, లీగల్ అడ్వైజర్గా నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను ఎవరిని చెప్తే వాళ్ళని నియమించాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి లేదంటే ప్రభుత్వానికి అక్కడ ఎవరిని నియమించాలనేటువంటి హక్కు కూడా లేదా? ఎమ్మెల్యే కాబట్టి లోకల్గా నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిన వాడికే పోస్టింగ్ ఇవ్వాలి. అది పోలీస్ శాఖ స్వామి తేడా కొట్టిందంటే రేపొద్దున పరువు పోతుంది. ఇది ఎవరు చెప్పరా ఆయనకి? 10 గంటల పాటు బైఠాయించి హైడ్రామా సృష్టించారు ఎస్పీ కార్యాలయంలో. టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉంది. 8 నెలల క్రితం సిఫార్సు చేసినటువంటి రామినేని ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని లీగల్ అడ్వైజర్గా నియమించాలని అక్కడి నుంచి ఇక్కడి దాకా అవ్వలేదు. నిన్న 11 గంటల 30 నిమిషాలకి ఎస్పీ బి కృష్ణారావుని కలిసి దీని మీద ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా కావాల్సిందే అని మంకుపట్టు పట్టినప్పుడు, అయ్యా దీని మీద విచారణ జరిపి అప్పుడు ఉత్తర్వులు ఇస్తాను ఎస్పీ చెప్తే, నాకు అపాయింట్మెంట్ లెటర్ చేతికి ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలనని ఎస్పీ ఛాంబర్లోనే కూర్చున్నారు. సో ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారికి మధ్యలో వాగ్వివాదం. ఇంతలోగా అక్కడి నుంచి ఫోన్ కాల్స్ అయినా సరే ఏమీ లేదు. సాయంత్రం వరకు నిరసన, నాకు ఇస్తారా చస్తారా. ఒక అపాయింట్మెంట్ లెటర్ కోసం, అంటే ఎమ్మెల్యే ఉన్నది నేను ఎవరిని నియమిస్తే వాళ్ళని మీరు నియమించి తీరాల్సిందే, అపాయింట్మెంట్ లెటర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆన్ ద స్పాట్ అని చెప్పి ఒక జిల్లా శాంతి భద్రతల పరిరక్షణాధికారి, ఇంకా మాట్లాడితే ఎమ్మెల్యే గారి కంటే ఆయనకే పవర్స్ ఎక్కువ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. శాసనసభ్యులు వీళ్ళందరికీ కూడా పెద్ద పవర్స్ ఏం లేవు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కింద కలెక్టర్కి ఎంతైతే అధికారం ఉంటుందో శాంతి భద్రతల పరిరక్షణాధికారిగా ఎస్పీకి కూడా అంతే అధికారం ఉంటుంది. ఎమ్మెల్యే జస్ట్ ఒక ప్రతినిధి మాత్రమే, ఎలక్టెడ్ బై పీపుల్, అంతకుమించి ఏం లేదు. అలాంటిది ఎస్పీ తోటే వాగ్వాదం వేసుకోవడం ఇదంతా అయింది. సో నిరసన కొనసాగించినటువంటి ఎమ్మెల్యే ఎస్పీ ఛాంబర్లో బాత్రూంలోకి వెళ్ళి గడి పెట్టుకున్నారు. నారా లోకేష్ అనిత కార్యాలయం నుంచి ఫోన్లో మాట్లాడినా బయటికి రాలేదు. పోలీసులు డంబెల్స్తో బాత్రూమ్ డోర్ పగలగొట్టి, ఇంతకు మించినటువంటి అవమానం ఉంటుందా? ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఇలాంటి చీప్ పనులు చేయడానిక? ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అసలు? ఇంత గట్టిగా పడుతున్నారు కదా పట్టు, అదేదో తీసుకెళ్ళి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది కింద ఇంకో దాని మీద పెట్టించండి పోనీ. లీగల్గా అంత ఇది ఉంటే ఆ రామినేని ప్రసాద్ గారికి మొత్తం డిస్ట్రిక్ట్ పోలీస్కి సంబంధించి లీగల్ అడ్వైజర్గా ఆయన మాత్రమే ఉండాలి అని ఈ మంకు పట్టుపడ్డం దేనికి? ఒక ఎమ్మెల్యే చేయాల్సినటువంటి పనే అది. కూటమి పరువు తీయడం తప్పితే ఇలాంటి పనుల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు పరువు పోయిందిగా. డంబెల్స్ తోటి బాత్రూమ్ డోర్లు పగలగొట్టి మళ్ళీ అదొక నష్టం, మళ్ళీ అదంతా రిపేర్లు చేయడానికి ఖర్చు, మళ్ళీ ప్రజల సొమ్మే. ఎమ్మెల్యే గారు ఏమైనా పెట్టిస్తారా డోరు? ఇదే అడుగుతున్నారు. సోషల్ మీడియా అంతా గలీజ్గా రచ్చ అవుతుంది. అసలు ఎమ్మెల్యే అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా ఏంటి? ఈ బెదిరింపులు ఏంటి? డైరెక్ట్గా ఎస్పీ దగ్గరికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోతే బాత్రూంలో దూరతారు ఎవరన్నా అని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయి, అందులోనూ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. మరి ఏం చెప్తారు దానికి జస్టిఫికేషన్? ఇక తర్వాత ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలాగే ఇతర టీడీపీ నేతల భాష్యం ప్రవీణ్ గారు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి, అయ్యా బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాత్రి 9:45 ధర్నా విరమించారు. అంటే ఒక మనిషికి లీగల్ అడ్వైజరీ కోసం ఏకంగా ధర్నా చేసేశారు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే. మరి ప్రజల సమస్యల గురించి అలాంటి ధర్నాలు ఏమైనా చేస్తున్నారా? అడగాల్సి వస్తుంది కాబట్టి. తర్వాత అదే రోజు ఆర్డీఓ కార్యాలయంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం
ఎమ్మెల్యే గంట పాటు ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. గతంలో ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో కూడా ఇలాగే ప్రవర్తించడం అనేది వివాదాస్పదం. అంటే ఎక్సైజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ, అంటే నేను చెప్పిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉద్యోగంలో ఉండాలి, అంటే వాళ్ళకు ఒక అర్హత ఇవేం అక్కర్లేదు, ఇంకా పని చేయడానికి కావాల్సినటువంటిది. ఒక ఎస్పీకి లేదు, మాకు లీగల్ అడ్వైజర్గా ఎవరు ఉండాలంటే వాళ్ళకి చాయిస్ లేదు. ఎమ్మెల్యే నేను పెట్టా, నేను చెప్తేనే చెయ్యాలి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది దీనికా? ప్రజలు ఎన్నుకున్నది 5 ఏళ్ల పాటు నరకం చూసిన తర్వాత లేదురా నాయన మళ్ళీ మన అనుకున్న వాళ్ళని ఎన్నుకోవాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి ఇది అని చెప్తే కాన్స్టిట్యూయన్స్లో అభివృద్ధి గురించి పక్కన పెట్టి ఎవరు పడితే వాళ్ళకి నేను చెప్పినటువంటి వాళ్ళకి నియామక పత్రాలు, డైరెక్ట్గా నియామక పత్రమే, అయ్యా ముందు ఆయన అర్హత ఏంటో తెలుసుకోండి, లేదంటే ఇంటర్వ్యూ చేయండి, మనకి పనికొస్తాడా లేదో చూడండి, చూసి మీరు డెఫినెట్గా ఇచ్చేయండి అని చెప్పడం వేరు, రికమెండ్ చేయడం వేరు, ఒక రిఫరెన్స్ ఇవ్వడం వేరు. ఏకంగా వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ ఆన్ స్పాట్ నాకు ఇస్తారా చస్తారా అని కూర్చోవడం అంటే ఏమనుకోవాలి? వాళ్ళకిను, అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకిను ఇలాంటి వాళ్ళకి తేడా ఏముంది అని చెప్పి సోషల్ మీడియా మొత్తం గగ్గోలు పెడుతుంది. అధిష్టానం ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చింది గతంలోనే, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఏం చేశారు దీనికి అని. ఇక దీనికి సంబంధించి చూసినప్పుడు లోకేష్ ఆల్రెడీ చాలా సీరియస్ అయ్యారు. ఆయన కార్యాలయం నుంచి సైతం ఫోన్లు వెళ్తే అటెండ్ అవ్వలేదు అని. ఇప్పుడు రేపొద్దున్న ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, పల్లా శ్రీనివాస్ గారా లేదంటే ఇంకెవరు అడుగుతారో తెలియదు. అడిగిన తర్వాత అప్పుడు ఉంటుంది అసలు సంగతి. కానీ ఇంతలోకి పరువు పోయిందిగా. బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడం ఏంటండి? మరీ చిన్నదనం కాకపోతే. ఇస్తారా చస్తారా అంటూ శాంతి భద్రతల అధికారిని పొరపాటున అదే మూమెంట్లో ఏదైనా దుర్ఘటన జరిగి ఉంటే పోలీసులు ఎమ్మెల్యే గారిని పట్టించుకోవాలా, లేదంటే మిగతా వీటికి సంబంధించి వెళ్ళాలా? ఇలాంటివి మార్చుకోకపోయినా, ఇలాంటివి అరికట్టకపోయినా ఇలాంటి సంఘటనల్ని కూటమికి మాత్రం మచ్చగానే మిగులుతుంది. తర్వాత వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఏం మొత్తుకున్నా కూడా ఇంకా ఆ పైన వాళ్ళ ఇష్టం. చూద్దాం మరి దీని మీద పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ చదలవాడు అరవింద్ బాబు ఇస్తారు, ఆయనలో ఏమైనా మార్పు ఉంటుందా మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అనేది ముందు చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.